అమర్ నిరాహార దీక్షకు సిద్ధం 10వ తేదీ నుండి గోవధ నిషేధం, హిందూ దేవాలయాల పరిరక్షణ విషయంలో 7 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్ష అమరణ నిరాహార దీక్షగా మారబోతుంది. ఈ నెల 10వ తేదీ నుండి మాతృరూపిణి సేవా సంస్థ మందిరంలో అజ్ఞారపు హరిబాబు నిరవధిక అమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని సోమవారం నాడు మందిరంలో పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు. తాము ఎన్నో నెలలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చామని, ఎక్కడ స్పందన కనిపించలేదన్నారు. కనుక ఈ నెల 10 నుండి అమరణ దీక్షకు పూనుకున్నట్లు తెలిపారు. 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్టు వెల్లడించారు. గోవుని పూజిస్తే సర్వదేవీ దేవతల్ని పూజించినట్టే అనేటటువంటి మాట చిన్నతనం నుంచి మనకి పెద్దలు నేర్పింది. తర్వాత పెద్దదిగాక కూడా శాస్త్రం చదువుకున్న పండితుల ద్వారా శాస్త్రాలు రీత్యా తెలుస్తుంది. రెండోది మన కళ్ళు ఎదురకుండా చూస్తూ ఉంటాం. ఏదైనా మన ఇంట్లో శుభకార్యం జరగాలన్నా ఆఖరికి అపరకర్మ అంటే ఎవరైనా చనిపోయినా కూడా అక్కడ కంపల్సరీగా గోవు యొక్క మూత్రం గోపేడ వాడతారు. అక్కడ అప్పుడే దానికి ఆ కార్యక్రమం చేయడానికి వాళ్ళకి అర్హత వస్తుంది అనేటటువంటి ఉంది. అంచేత ఈ గోవుని ఆఖరికి చనిపోయిన వాళ్ళకి మంచి జరగాలి, స్వర్గానికి వెళ్ళాలనేటువంటి దానికి గోదానం చేస్తారు. అటువంటి గోదానం చేసి మన పెద్దల్ని తరింపజేసేటటువంటి గోమాతని హింసించి మన కళ్ళెదురకుండా దారుణంగా దౌర్జన్యం చేసేసి వాటిని చంపేసి ఆ మాంసం నాకు ఇష్టం కాబట్టి నేను చంపానంటే దానికి తిరుగులేదని ఇంక దానికి అర్థమే ఉంది. ప్రభుత్వం కనీసం భారతదేశంలో గోమాతకి కనుక రక్షణ లేకపోతే మనం అందరం సిగ్గుపడాలి. ఇవాళ అలాగే మనిషి చనిపోయిన తర్వాత కూడా గోదానం చేస్తాం. ఇలా గోవుతో మానవుని జీవితం ముడిపడి ఉన్నది. అందువల్ల పూర్వం గోరక్షణ సంఘాలు అని మన చిన్నప్పుడే ఉండి ఆ వేళ ఇవాళ మరి ప్రభుత్వాలు మారిపోయి ఆ స్థలాలు అమ్ముకునే స్థితిలో, లీజుకిచ్చే స్థితిలో వస్తున్నాయి. కనుక ఇవాళ ఎప్పుడైతే మరి ప్రతి ఒక్కరిలోని ఈ విమర్శ ఉంది, గోవు మనం వెళ్తా ఉంటే గోవు కనిపిస్తే జాతికి మతానికి దేనికి సంబంధం లేకుండా ఆ గోవుని దండం పెట్టుకుంటూ ఉంటాం. అలాంటి ప్రతి ఒక్కరూ గోవుని పూజించే వాళ్ళందరూ కూడా మనసులో ఉన్న మాటని బయట పెట్టిన వ్యక్తి ఎవరంటే మా హరిబాబు గారు మాత్రమే. ఈ హరిబాబు గారు ఆయన పట్టుకునే దానికి 3 కాళ్ళు అని చెప్పి ఆయన సుమారు జనవరి ఫిబ్రవరిలో ఎన్ని విన్నపాలు పంపించినా ఆ విన్నపాలకు సమాధానం రాకపోవడంతో ఆయన దీక్షకి కూర్చున్నారు. ఆ దీక్షకి మేమందరం మద్దతు ఇస్తున్నాం.